నమస్కారం సార్. నమస్తే, రండి రండి. బాగున్నారా? ఏంటి సార్ అర్జెంట్గా రమ్మని కాల్ చేశారు? ఇంతకీ మీరు చెప్పిన క్రిటికల్ కేసు ఏంటి? సార్, ఎగ్జాక్ట్గా 15 రోజుల క్రితం నారాయణ అనే పేషెంట్ మా హాస్పిటల్లో చేరాడు. అతని అన్ని రిపోర్ట్స్ చెక్ చేశాం, అన్ని నార్మల్ గానే ఉన్నాయి. కానీ సడన్ గా అతను చనిపోయాడు. అతను ఎలా చనిపోయాడో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మళ్ళీ అలాంటి కేసే మా హాస్పిటల్కి వచ్చింది. నారాయణ పనిచేసిన గ్యారేజీ ఓనర్ సురేంద్ర ఇప్పుడు సేమ్ నారాయణకు వచ్చిన ప్రాబ్లంతోనే మా హాస్పిటల్లో చేరాడు. రోజు రోజుకి అతని పరిస్థితి విషమంగా అవుతుంది. అతన్ని కూడా మేము కాపాడలేమేమో అని భయంగా ఉంది. అందుకే కంగారు పడి మిమ్మల్ని పిలిపించాను. మీరే ఈ కేసును సాల్వ్ చేయాలి సార్. ఓకే, ఇంతకీ ఆ పేషెంట్ ఎక్కడున్నాడు? మా హాస్పిటల్లోనే ఉన్నాడు. రండి సార్, చూపిస్తాను. పదండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి? కూకట్పల్లికి వెళ్ళాలి. లిఫ్ట్ ఇస్తారా? ఇంత అర్ధరాత్రి ఇక్కడ ఒంటరిగా? లవర్తో లాంగ్ డ్రైవ్ కొచ్చాను. మధ్యలో గొడవైంది. నా లవర్కి కోపం వచ్చి నన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడు. ఇంత అందమైన అమ్మాయిని ఇలా అర్ధరాత్రి ఒంటరిగా వదిలేసి వెళ్తాడా? వాడికి ఏమైనా బుద్ధి ఉందా? సర్లే, ముందు కారెక్కు. థ్యాంక్ యూ. అయినా అలాంటి వేస్ట్ ఫెలోని ఎలా లవ్ చేశావు? మీలాంటి మంచి వాళ్ళు దొరక్క. ఏంటి జోక్ చేస్తున్నావా? ప్రామిస్ చేసి చెప్తున్నా, వాడికన్నా ముందు మీరు పరిచయం అయి ఉంటే నేను మిమ్మల్నే లవ్ చేసేదాన్ని. మీలాంటి పడుచు పిల్లలు నాలాంటి ఏజ్డ్ పర్సన్ని లవ్ చేయడం సాధ్యమవుతుందా? వయసు శరీరానికే, మనసు కాదు. అయినా అర్ధరాత్రి ఆపదలో ఉన్నా నాలాంటి అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చే మీ మనసు నాకు బాగా నచ్చింది. ఏంటి వేళకోవడమా? ఏ, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నువ్వు నాకు నచ్చావు. నేను నమ్మను. నన్ను నేను అర్పించుకుంటే నమ్ముతావా? ఏంటి నువ్వు మాట్లాడేది? నిజం, నాకు నువ్వు మనస్ఫూర్తిగా నచ్చావు. సార్, ఎంతో ఆరోగ్యంగా ఉన్న నేను ఆ రోజు రాత్రి ఆ అమ్మాయిని కలిసిన తర్వాతే రోజు రోజుకి ఇలా నీరసంగా మారిపోయి మరణానికి దగ్గరయ్యాను. సార్, నాకెందుకో ఆ అమ్మాయే కారణం అనిపిస్తోంది. ఆ అమ్మాయిని వదిలిపెట్టద్దు సార్. ఆ అమ్మాయిని ఖచ్చితంగా పట్టుకోండి. ఇదే నా చివరి కోరిక. ఇదే నా చివరి కోరిక. He is dead.